ఇక రేషన్ కార్డుల వార్త. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే. మనం నిన్ననే చెప్పినాం. పంపిణీని వాయిదా వేసిన ప్రభుత్వం మార్చి 1న 1,00,000 కార్డులు ఇస్తామని గతంలో ప్రకటన. దరఖాస్తులపై ఇంకా పూర్తి కాని విచారణ. దాదాపు ఒక 20 లక్షల నుంచి 30 లక్షల కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కలిపి మనకున్న సమాచారం ప్రకారం. అయితే 1 తారీఖు నాడైతే 1,00,000 రేషన్ కార్డులు పంచుతాం. మిగతా జిల్లాలలో ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇది పనిచేస్తాం, ఆ తర్వాత మిగతా జిల్లాలో వేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చాలాసార్లు 1 తారీఖు 1,00,000 రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటన చేసింది. చివరికి 1 తారీఖు నాడు నిన్న ఏం చెప్పింది అంటే ఇంకా విచారణ పూర్తి కాలేదు, అర్హుల జాబితా ఫైనల్ కాలేదు, అందులో కొంతమంది అనర్హులు ఉన్నారు, డబల్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు రేషన్ కార్డులు తొలగించని వాళ్ళు ఉన్నారు, ఎంక్వైరీ మొత్తం పూర్తి కాలేదు కాబట్టి రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తలేం అని చెప్పేసి మళ్ళీ సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పింది. మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది తేలాలే. ఎలక్షన్లకు కూడా అయిపోయాక ఇంకా ఈ విచారణ కంప్లీట్ కానీ ఇంకా 4-5 రోజులు పడుతుండొచ్చు. మేబీ నెక్స్ట్ వీకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక వార్తనైతే ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉన్నది.